మూడు ప్రధాన వస్తూనే ఉంటాయి తక్కువ మళ్ళీ శాంక్షన్ అన్ని చేతులు ఉదయం ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి. మనం మళ్ళీ నర్సరీలో नमो नमः महामंगलनीराजनां समर्पयामि जलादित्यां समर्पयामि रक्षां धारयामि हरि पंतुल स्वामी కొంచెం పక్కన జరగండి పంతుల్ స్వామి కొంచెం సైడ్ జరగండి అవన్నీ చేస్తారు సార్ కొంచెం ఈరోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నివాస గృహంతో పాటు అర్బన్ పార్క్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. మరి ఈ గృహం కాకుండా డిఎఫ్ఓకు సంబంధించిన గృహం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇప్పటిదాకానే అనుకున్నాము. అది కూడా తప్పకుండా, ఎందుకంటే డిఎఫ్ఓలు ఫారెస్ట్కు దగ్గర ఉంటే, వాళ్ళ నివాస స్థలం దగ్గర ఉంటే అన్ని కార్యక్రమాలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన ఫారెస్ట్ను కూడా అన్ని విధాల కాపాడే విధంగా ఉంటారని చెప్పేసి అదొకటి ఆలోచన చేసినాం. మరి ఈ అర్బన్ పార్క్ ఏదైతే ఉన్నదో 2 కోట్లతోనే మన లోకల్ వికారాబాద్ లోకల్ టౌన్కు సంబంధించింది కానీ దారులు కానీ వాళ్ళకు అక్కడ వాకింగ్ చేయడానికి కానీ సైక్లింగ్ చేయడానికి కానీ ఆ అర్బన్ పార్క్లో 200 ఎకరాల్లో ఒకట ఏర్పాటు చేస్తున్నారు. మరి మీకు తెలియని విషయం కాదు, ఇంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సింగపూర్ కంపెనీని, మరి అదేవిధంగా ఒక విదేశీ ఇంకో కంపెనీని, 2 కంపెనీలు పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నాము. 300 crores అనంతగిరి గుట్టను అన్ని విధాల టూరిజంను డెవలప్ చేసే విధంగా తయారు చేయాలని, ఈకో టూరిజం కూడా పెట్టాలని ఉద్దేశం. మరి ఇంతకుముందున్న ప్రభుత్వము గుట్ట పైన మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ కూడా అక్విజిషన్ చేసిండ్రు. నేను వచ్చిన తర్వాత ఈ గుట్ట ఎన్వైరన్మెంట్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో కింద మన మికల్ గంటి లోపల ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి దీన్ని భగవంతుడు ఇచ్చిన ఈ గుట్టను కాపాడుకునే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేసి తప్పకుండా ఈ అనంతగిరి గుట్టనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా, మరి అట్లనే లోకల్ వాళ్లకు ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక వర్గీస్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ కన్వర్జేటర్ ఆఫీసర్ వారు ఈ ప్రాంతానికి, ఈ వికారాబాద్ జిల్లాకు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారని వారు కూడా రావడం జరిగింది. వారితో పాటు డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ గారు, మరి స్టాఫ్, మరి మాకు సంబంధించిన నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు, మరి అచ్యులపల్లి రమేష్ గారు, చాలామంది పెద్దలు, చెన్నై గారు, మైపాల్ రెడ్డి గారు, చాలామంది పెద్దలు వచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి వారికి కూడా వచ్చినందుకు
కృతజ్ఞత తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం అన్ని విధాల చేయాలనే ఆలోచనతో ఉన్నా మీకు తెలియని విషయం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని విషయం కాదు. తెలంగాణలో కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా 6 గ్యారెంటీలతో పాటు మిగతా మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు కావాలనే ఉద్దేశంతో నిలబెట్టే కార్యక్రమాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరికైతే జరగాలనో వారందరికీ జరుగుతుంది. ఎవరు కూడా ఈ ప్రతిపక్షాల చక్కర్లో పడకుండా తప్పకుండా బడ్జెట్ ఆల్రెడీ తీసి పెట్టింది ఉన్నదండి 31,000 కోట్ల రూపాయలు. మీకు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ ఆధ్వర్యంలో దేశం మొత్తం 70,000 కోట్లు అయితే ఈ ఒక్క రాష్ట్రమే 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ఖాతాల్లో పడ్డాయి. రైతులు ఎక్కడ కూడా ప్రతిపక్షాల చక్కర్ల పడి అధికార పక్షాన్ని విమర్శించే స్థాయికి ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ ఉన్నదో అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ ఫారెస్ట్ దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.